హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సౌజన్యకరణ్ వ్లాగ్స్. లాస్ట్ సండే ఫ్యామిలీతో కలిసి వరంగల్ దగ్గర ఉన్న లక్నవరం చెరువు మరియు రామప్ప టెంపుల్కి చూద్దామని బయలుదేరామండి. మా ఫ్యామిలీతో కలిసి బయలుదేరాను. రామప్ప టెంపుల్ వీడియో లాస్ట్ మండే మీకు అప్డేట్ చేశాను. ఇప్పుడు ఎగ్జాక్ట్గా లక్నవరం చెరువుకి వచ్చామండి. లక్నవరం చెరువు లాస్ట్ ఇయర్ ప్లాన్ చేశాను, బట్ సక్సెస్ కాలేదు. ఇప్పుడు రైనీ సీజన్ కాబట్టి లక్నవరం టూర్ కూడా ప్లాన్ చేశానండి. వరంగల్ దగ్గరికి టూరిజంకి రావాలంటే ఈ ఏరియా ములుగు ప్రాంతం అండి. ములుగు దాటిన తర్వాత వచ్చేది ముందు రామప్ప టెంపుల్, తర్వాత లక్నవరం చెరువు. ఈ రెండింటికి ఎగ్జాక్ట్గా విజిట్ చేసుకొని హైదరాబాద్ నుంచి వచ్చేవాళ్ళు వన్ డే వీకెండ్ ట్రిప్గా ప్లాన్ చేసుకోవచ్చు. ఈ లక్నవరం లేక్లో చాలా గొప్పగా చెప్పుకోవాల్సింది ఈ సస్పెన్షన్ బ్రిడ్జెస్ అండి. ఈ సస్పెన్షన్ బ్రిడ్జెసే ఒక 3 దాకా ఉంటాయి. ఈ బ్రిడ్జి పైనే సినిమా షూటింగ్స్ చాలా చేశారు. చాలా ఫిల్మ్స్లో మనకి ఈ బ్రిడ్జెస్ కనిపిస్తాయి. ఈ లక్నవరం లేక్లో స్పీడ్ బోటింగ్ ఫెసిలిటీ ఉందండి. స్పీడ్ బోటింగ్ ఫెసిలిటీ 4 మెంబర్స్కి 350 రూపీస్ తీసుకుంటారు. బట్ మేము వెళ్ళినప్పుడు స్పీడ్ బోట్ లేదు, అందుకని మామూలు నార్మల్ బోట్లోనే జర్నీ చేయాల్సి వచ్చింది. ఇక్కడ కాటేజెస్ ఐలాండ్స్లో ఉన్నాయండి. 2 ఐలాండ్స్లో కాటేజెస్ ఉన్నాయి. మొదటి ఐలాండ్లో కూడా ఏసీ నాన్ ఏసీ కాటేజెస్ ఉన్నాయి. గ్లాస్ వ్యూతో ఉన్న కాటేజెస్ కూడా ఉన్నాయి. నైట్ స్టే చేయొచ్చు. అరౌండ్ 2000 నుంచి 5000 దాకా అవుతుంది. మేము వెళ్ళిన బోటు పర్ హెడ్ 50 రూపీస్ తీసుకున్నారండి. ఈ బోటింగ్ చాలా బాగుందండి. ఎత్తైన కొండల మధ్యలో ఐలాండ్స్ దగ్గరికి బోట్ వెళ్తుంటుంది. అరౌండ్ 20 మినిట్స్ దాకా బోట్ షికారు ఉంటుందండి. చాలా ఎంజాయ్ చేశారండి బోట్లో వాళ్ళంతా. నాకు అయితే యాక్చువల్గా పాపికొండలు టూర్ నాకు గుర్తు వచ్చిందండి. పాపికొండలు కూడా మేము టూర్కి వెళ్ళినప్పుడు చాలా ఎంజాయ్ చేసాము. సో ఆ విధంగా ఐలాండ్స్ దగ్గరికి ఈ బోట్ వెళ్తుంది. మధ్యలో 2-3 ఐలాండ్స్ దగ్గర చుట్టూరు తిరుగుతుంది. చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఇది తప్పకుండా చూడాల్సిన విజిట్ ప్లేస్ అండి ఈ లక్నవరం లేక్. ఈ లక్నవరం లేక్కి వచ్చిన వాళ్ళు దగ్గరలోని రామప్ప టెంపుల్ చూడవచ్చు. ఇంకా ముందుకు వెళితే బోగోతా వాటర్ ఫాల్స్ కూడా ఉంటాయి. మేడారం గిరిజన జాతర కూడా సందర్శించవచ్చు. సో వరంగల్ ట్రిప్లో ఖచ్చితంగా ఈ లక్నవరం చెరువుకి చాలా ప్రాధాన్యత ఉంది. సో వీకెండ్స్లో ఎక్కువగా ఈ లక్నవరం లేక్ని చాలామంది వస్తుంటారు. ఈ ఐలాండ్స్ మధ్యలో, ఈ కొండల మధ్యలో జర్నీ చాలా ఆహ్లాదంగా ఉంటుంది. ఈ లక్నవరం లేక్కి రావాల్సిన వాళ్ళు మీకు డిస్ప్లేలో కనబడుతున్న నెంబర్కి మీరు ఫోన్ చేసి బయలుదేరండి. ఈ రూమ్స్ కూడా మీరు ఆన్లైన్లో బుక్ చేసుకోవాల్సి వస్తుంది. ఈ హరిత రిసార్ట్స్ వాళ్ళవి ఫెసిలిటీస్ ఉన్నాయి. ఈ లేక్ని సందర్శించాలంటే ఆగస్టు మంత్ నుంచి రైనీస్ వచ్చిన తర్వాత నుంచి ఈ లేక్ చాలా బాగుంటుందండి. వాటరు చాలా ఎక్కువగా ఉండి లేక్ చూడడానికి చాలా బాగుంటుంది. సమ్మర్లో
అంత గొప్పగా అనిపించదు. ఈ ఐలాండ్లోని రిసార్ట్స్లో ఫుడ్ ఫెసిలిటీ చాలా బాగుందండి. స్పీడ్ బోటింగ్ ఇష్టపడే వాళ్ళు ఈ లక్నవరం లేక్లో స్పీడ్ బోటింగ్ చాలా బాగుంటుంది. వీడియోని లైక్ చేయండి, మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోస్ రెగ్యులర్గా వస్తాయి. నోటిఫికేషన్స్ ద్వారా మీకు ముందుగా మీకే వస్తాయి. ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.